దీని పట్ల కొంత జాగ్రత్తగా కూడా ఉండాలి. సో ఉద్యోగులకు 2 డిఏలు అంటూ వార్త కనిపిస్తుంది. కాళేశ్వరం కమిషను ఇక ఆర్సీబీపై కేసు ఒకటి కనిపిస్తుంది. ఆయన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్. స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై చర్యలు. ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ కేసు సీఏ మొండిగా వ్యవహరించినట్లు ఆరోపణలు. సో తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు. వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదంటూ ఫైర్. బెంగళూరు సిపిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించిన సీఎం. ఇక ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల అరెస్టుకు ఆదేశాలంట. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ మేనేజ్మెంటు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్పై కబ్బన్ పార్క్ పోలీసులు గురువారం సుమోటోగా కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసులో ఈ సంస్థలను నిందితులుగా పేర్కొంటూ భారతీయ న్యాయ సంహితలోని 5 వేర్వేరు సెక్షన్లతో పాటు సెక్షన్ 105 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం, విక్టరీ పరేడ్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంటు, కేసీఏ మొండిగా వ్యవహరించినట్లు పోలీసులు వివరించినట్టు. సో మొత్తం మీద ఆర్సీబీపై కేసు పెట్టి ఆ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలు తీసుకోవాలి. ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ కేసీఐపై మొండిగా వ్యవహరించినట్టు ఆరోపణలు. తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. ఓవైపు సోషల్ మీడియాలో అరెస్ట్ కోహ్లీ అనేటువంటి హ్యాష్ట్యాగ్ కూడా వైరల్ అవుతుంది. కోహ్లీని అరెస్ట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వార్త హైలైట్ అవుతుంది. సో ఆర్సీబీ వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణమైనటువంటిది. అరెస్ట్ ఆర్సీబీ అనేటువంటి హ్యాష్ట్యాగ్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే 35,000 కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియానికి 3 లక్షల మంది వచ్చినట. అంటే నిర్వహణ వద్దు, అక్కడ సన్మానాలు చేయొద్దు, అటువంటి ఏర్పాట్లే వద్దని చెప్పినప్పటికీ మరి మొండి వైఖరితోటి ఏర్పాట్లు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ కానీ, మరి ఆ మేనేజ్మెంట్ అంతా కూడా తప్పిదం ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళ తప్పుతో పాటు అక్కడికి వచ్చినటువంటి అభిమానులు కూడా చాలా తప్పుంది. నేను ఈ విషయం క్లియర్గా చెప్తా ఉన్నా. అక్కడికి వచ్చినటువంటి క్రికెట్ అభిమానులు కూడా 100కు 100% తప్పున్నది. వాడెవడో క్రికెట్ ఆడి వాడెవడో కోట్ల రూపాయలు సంపాదించుకొని వాన్ లైఫ్ బాగా సెటిల్మెంట్ చేసుకుంటే మీరు ఆ క్రికెటర్ను చూడనీకే, ఆ సినిమా స్టార్ని చూడనీకే, ఆ రాజకీయ నాయకులను చూడనీకే మీ పిల్లలను వదిలేసి ఇంకొంతమంది బుడ్డ పిల్లల్ని తీసుకొని ఆ జనాలలో పోయి జై కొట్టి వాళ్ళతో ఫోటోలు దిగాలి, సెల్ఫీలు దిగాలి. ఇక మా హీరో అట్లా, మా పొలిటీషియన్ ఇట్లా, మా క్రికెట్ స్టార్ అట్లా అని వాడెవడో పైసలు సంపాదించి వాడెవడో మరి కోట్లకు అధిపతి అయితే మీరు బట్టలు చింపుకుంటారు. ఎందుకు అర్థం కాదు. ఆ అభిమానం ఏదో కన్న తల్లిదండ్రుల మీద చూపిస్తే ఇంకా బాగుంటుంది, ప్రాణ స్నేహితుల మీద చూపిస్తే ఇంకా బాగుంటుంది, పుట్టిన గడ్డ మీద పెరిగినటువంటి ప్రాంతం మీద చూపిస్తే బాగుంటుంది. అంతేగాని ఈ కోహ్లీకి ఈ కర్ణాటకలోకి ఏం సంబంధమే, ఈ కోహ్లీకి తెలంగాణలోకి ఏం సంబంధమే, షారూఖ్ ఖాన్కి తెలంగాణకు ఏం సంబంధం, అమితాబ్ బచ్చన్కి తెలంగాణలోకి ఏం సంబంధం, ప్రభాస్కి తెలంగాణ ప్రజలకి ఏం సంబంధం? ఇట్లా సంబంధం లేకుండానే మీరు అన్నిట్లలో పోయి తలదూరుస్తారు. ఆడ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రభుత్వాల మీద, అధికారుల మీద దుమ్మెత్తిపోస్తారు. మొన్న సంధ్యా థియేటర్లో కూడా గంతే. తొక్కిసలాట, మామూలు తొక్కిసలాట కాదు. ఆ సినిమా హాల్లో చూడకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత చూడొచ్చు కదా. అట్లా కాదు. మా హీరో సినిమా తీసాడు, ఆ సినిమాని మేము రిలీజ్ డేట్ రోజు చూడాలి. లేకపోతే ఇక మాకు తిన్నట్టు ఉండదు, తాగినట్టు ఉండదు, పడుకున్నట్టు ఉండదు, నిలబట్టు ఉండదు. ఈ ఆరోగ్యం అంతా ఆగమాగం అవుతుంది, మనిషి అంతా ఖరాబ్ అవుతాం అన్నట్టు ఇక రిలీజ్ రోజే పోతారు పాపం. ఆ రోజు తొక్కిసలాట జరిగితే ఓ తల్లి చనిపోయా, బిడ్డ ఇంకా హాస్పిటల్లోనే ఉండే. సో ఈ యొక్క ఆర్సీబీ పైన కేసు పెట్టాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఆర్సీబీ కంటే ముందు జనాల మీద కేసు పెట్టాలని నేను అంటున్నా. అక్కడికి పోయినటువంటి జనాల మీద ఎవరైతే ఈ 3 లక్షల మంది ఉన్నారో ఈ 3 లక్షల మంది మీద కూడా కేసు పెట్టాలి. మళ్ళీసారి ఇటువంటి ఈవెంట్స్కి పోవాలంటే భయపడాలి వాళ్ళు కూడా. అరే ఇష్టారాజ్యంగా ఇక ఆడ క్రికెటర్ వచ్చిందంటే, ఆడ సినిమా స్టార్ వచ్చిందంటే, ఆడ పొలిటీషియన్ వచ్చిందంటే ఇక ఉన్నని బట్టి పళ్ళని పక్కన పాడేసి ఉరుకుతారు. లేదో వాళ్ళేదో వీళ్ళని ఉద్ధరించినట్టు, ఆ క్రికెటర్లు, ఆ రాజకీయ నాయకులు, ఆ సినిమా ప్రముఖులు మరి వీళ్ళనేదో పట్టించుకున్నట్టు, వీళ్ళకేదో 10 రూపాయల సాయం చేసినట్టు ఇక వీళ్ళు ఉరుకుతూనే ఉంటారు. ఆడికి ఎందుకు ఉరుకుతారో అర్థం కాదు, ఏమిటికి పోతారో అర్థం కాదు. ఎట్లయితే వాళ్ళని చూస్తే మన కడుపు నిండుతుందా? వాళ్ళని చూస్తే మీ ఆయన కష్టాలు తీరుతాయా? మీ అప్పులు ఏమైనా వాళ్ళు వచ్చి కడుతున్నారా? మీ పిల్లల్ని ఏమైనా సాకుతున్నారా? వాళ్ళు పొలిటీషియన్లు అయినా, సినిమాలైనా, క్రికెట్ స్టార్లైనా దేనికి పోతున్నారు ఆడికి అర్థమవుతలేదు. సో దయచేసి మరి హైకోర్టు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద, అక్కడ ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ మీద సీరియస్ అవుతున్నదట. బాజాప్తా ఉన్నట్టు చెప్పాలని చెప్తుందట. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులని సస్పెండ్ చేసిరట. ఈ ప్రజల మీద కూడా కేసులు పెట్టండి దయచేసి. నేను చెప్తా ఉన్నా, ఆ 3 లక్షల మంది మీద ఒక కేసు పెట్టండి. కేసులు పెడితే మళ్ళీ ఒకసారి ఇటువంటి ఈవెంట్లకు పోవాలంటే భయపడతారు. పిలువని పేరంటానికి పోయినట్టు అది కథ. వీళ్ళు పిలిచిరా
కోహ్లీ పిలిచిందా, ఆర్సీబీ వాళ్ళు పిలిచిరా, లేకపోతే కర్ణాటక ప్రభుత్వం పిలిచిందా, అక్కడ ఉన్నటువంటి స్టేడియం నిర్వాహకులు పిలిచిరా, రండి 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 సన్మానం చేస్తున్నారు, రండి రండి అని చెప్పేసి పిలువని పేరాడడానికి పోయి మరి ఆగమాగమై తొక్కిసలాటలు ఇబ్బందులు పడి ఇప్పుడు ప్రభుత్వం మీనో లేకపోతే ఆర్సీబీ మీనో ఒరులితే ఏమొస్తుంది? జనాలకు నిజంగా కొంత సోయి రావాలి. ఇకనైనా సోయి వచ్చి కొంత మంచిగా బతికినట్టు చేయాలి. ఈ జనాలు కూడా సోయి లేక పాపం మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, అధికారులని, ఆఫీసర్లని, ప్రభుత్వాన్ని. ఇక ఉద్యోగులకు డిఏలు ఇవే కనబడుతున్నాయి. ఆర్సీబీపై కేసు, సింధూరం పర్యావరణం ఇవే హైలైట్ కనిపిస్తున్నాయి. ఇంకేమున్నాయి హైలైట్ కనిపించేది? దిశలో చూద్దాం. దిశలో చూస్తే